ఈ వీడియోలో మన ఇండియా ప్రస్తుతం మరియు ఫ్యూచర్లో ఎదుర్కోబోతున్న 5 అతిపెద్ద సమస్యల గురించి ఒక చిన్న కథని ఉదాహరణగా తీసుకొని వివరించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి చివరిదాకా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతను తనకు ఉన్న 4 ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రతి సంవత్సరం లాగానే బ్యాంకు నుండి 1,20,000 రూపాయలు అప్పుగా తెచ్చి పత్తి పంటను వేశాడు. కానీ ఈ సంవత్సరం వాతావరణ మార్పుల కారణంగా నైరుతి ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చి వర్షాలు సరిగ్గా కురవలేదు. ఒక వారం వర్షాలు సరిగ్గా పడితే మరొక 3 వారాలు అసలు కురిసేది కాదు. ఆ సీజన్ మొత్తం ఇలాగే జరగడంతో పత్తి పంట దిగుబడి సగానికి తగ్గిపోయింది. దీంతో అతను బ్యాంకు నుండి తీసుకున్న లోనులో సగం మాత్రమే తీర్చగలిగాడు. ఇలా మరో 2 సంవత్సరాలు జరిగింది. వర్షం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తే కుదరదని భావించిన రాజయ్య ప్రైవేటు వడ్డీ వ్యాపారి దగ్గర 1,00,000 రూపాయలు అప్పుగా తెచ్చి 2 బోర్లు వేయించాడు. అందులో ఒక బోరులో అసలు నీరు రాలేదు, మరొక బోరులో కొద్దిగా నీరు వచ్చింది. ఆ కొద్దిపాటి నీటిని ఆధారంగా చేసుకొని మరో 2 లక్షలు అప్పుగా తెచ్చి 1 ఎకరంలో వరి పంటని, మరొక 3 ఎకరాలలో మిర్చి పంటని సాగు చేశాడు. మొదట్లో బాగానే పోసిన ఆ బోరు క్రమంగా పంట చేతికొచ్చే సమయానికి పూర్తిగా పోయడం ఆగిపోయి ఖాతదశలో ఉన్న పంట పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు అతనికి మొత్తం 4,50,000 రూపాయలు అప్పయింది. ఈ అప్పుల ఒత్తిడి తట్టుకోలేక రాజయ్య తన భార్య మరియు 2 పిల్లలను తీసుకొని ముంబై సిటీకి వలస వెళ్ళిపోయాడు. మొదటిసారి ముంబైకి వచ్చినటువంటి రాజయ్యకు అక్కడ ఎవరూ తెలియదు. చేతిలో సరిపడనంత డబ్బులు లేక ఒక స్లమ్ ఏరియాలో 2 మాత్రమే ఉండగలిగే ఒక అద్దె రూమ్లో 4 ఉంటూ జీవితం ప్రారంభించారు. రోజుకి 300 రూపాయలు కూలికి రాజయ్య మరియు అతని భార్య ఒక మేస్త్రి దగ్గర పనికి కుదిరారు. అలా 2-3 సంవత్సరాలు గడిచాయి. ఇంతలో అతని కొడుకు డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడు. కొడుకు చదువు అయిపోయింది కనుక అతను ఉద్యోగం చేసి తనకు ఆసరాగా ఉంటాడని రాజయ్య చాలా సంతోషించాడు. కానీ సరైన స్కిల్స్ లేక అతని కొడుక్కి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. వచ్చిన కొన్ని ఉద్యోగాలు అతని చదువుకి తగినవి కాదనుకొని అతను వాటిని చేయలేదు. మరో 2 సంవత్సరాలు గడిచాయి. అతని కొడుకు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇంకో పక్క ముసలివాళ్ళు అయిన రాజయ్య తల్లిదండ్రులు సరైన పోషకాహారం, డబ్బులు లేక వాళ్ళ గ్రామంలోనే ప్రాణాలు వదిలారు. ఒకవైపు ఆర్థిక పరిస్థితులు, మరొకవైపు కుటుంబ పరిస్థితులు భారంగా మోస్తూ దుర్భరమైన జీవితాన్ని రాజయ్య మరియు అతని కుటుంబం అనుభవిస్తుంది. ఈ కథలో రాజయ్య కుటుంబం ముఖ్యంగా 5 సవాళ్లు ఎదుర్కొంది. వాటిలో మొదటిది వాతావరణ మార్పులు. మన దేశంలో 80% వ్యవసాయం నైరుతి ఋతుపవనాల వల్ల కురిసే వర్షం మీదనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఈ క్లైమేట్ చేంజ్ కారణంగా ఈ ఋతుపవనాలు టైంకి రాకపోవడం, వచ్చినా సరిగ్గా వర్షాలు కురవకపోవడం జరుగుతుంది. దాదాపు 40 కోట్ల మంది ప్రజలు ఈ వాతావరణ మార్పుల కారణంగా మన దేశంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం 25,000 కోట్లకు పైబడి పంటలకు నష్టం వాటిల్లుతుంది. ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడినటువంటి మనలాంటి దేశాలు చాలా నష్టాలకు గురవుతున్నాయి. రెండవ అతిపెద్ద సమస్య వాటర్ స్కేర్సిటీ. రాజయ్య 2 బోర్లు వేసినా నీరు పడకపోవడానికి కారణం గత 75 సంవత్సరాల కాలంలో మన దేశంలో వ్యవసాయానికి ఎక్కువగా బోర్లపై ఆధారపడి తీవ్ర స్థాయిలో భూగర్భ జలాలను వాడుకోవడం వల్ల వాటి యొక్క లెవెల్ భూమిలో తగ్గుతూ వస్తుంది. ప్రపంచంలో అతి ఎక్కువగా భూగర్భ జలాలను వాడుతున్న దేశం మన ఇండియానే. ఈ వాటర్ స్కేర్సిటీ వల్ల మన దేశంలో 22 కోట్ల మంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలలో వేసవిలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. దీనిని పరిష్కరించడానికి పడ్డ ప్రతి బొట్టును భూమిలో ఇంకే విధంగా ప్రభుత్వం పాలసీలు తయారు చేయాలి. నీళ్ల యొక్క విలువను ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు తెలిసే విధంగా చేయాలి. మూడవ అతిపెద్ద సవాల్ అర్బనైజేషన్. మన దేశంలోని నగరాలు చాలా వరకు ఒక ప్లానింగ్ లేకుండా నిర్మించబడుతున్నాయి. ఎకనామిక్ గ్రోత్ మరియు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం ప్రతి సంవత్సరం రాజయ్య లాంటి కుటుంబాలు దాదాపు 1 కోటి మంది గ్రామాల నుంచి సిటీలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి వారికి సరైన సదుపాయాలు లేక ముంబైలోని ధారావి లాంటి స్లమ్ ఏరియాలలో ఉంటూ దుర్భరమైన జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలా నగరాలలో విపరీతంగా జనాభా పెరిగిపోవడం వల్ల వారికి కావాల్సిన సదుపాయాలు
ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేక ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి మెట్రో నగరాలలో ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్, ట్రాఫిక్ కంజెషన్ పెరిగిపోవడం జరుగుతుంది. దీనిని ఆపటానికి ప్రభుత్వం చిన్న చిన్న నగరాలలో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలి. ఎక్కడ ఉన్నవారికి అక్కడే ఉద్యోగాలు, మంచి వసతులు కల్పిస్తే ఇలా పెద్ద పెద్ద నగరాలపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన కథలో రాజయ్య కొడుకులాగే చాలామంది వారు చదివిన చదువుకు సరిపడిన ఉద్యోగం దొరకక, ఒకవేళ ఉన్నా వాటికి కావాల్సిన స్కిల్స్ వీరి దగ్గర లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. మన దేశంలో ప్రతి 4 యూత్లో ఒకరు నిరుద్యోగిగా ఉంటున్నారు. డిగ్రీ పట్ట ఉన్న వాళ్ళలో ఈ నిరుద్యోగిత దాదాపు 30% ఉంది. అంటే ప్రతి 100 మంది చదువుకున్న వారిలో 30 మంది ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నారు. 2024లో బీజేపీకి సీట్లు తగ్గడానికి గల అతిపెద్ద కారణం ఉత్తర భారతదేశంలో ఉన్న ఎక్కువ మంది నిరుద్యోగులు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడమే. దీనిని తగ్గించడానికి ప్రభుత్వం స్కిల్ ఇండియా, అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్, స్టాండప్ ఇండియా లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఇక ఇండియా భవిష్యత్తులో ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య ఏజింగ్ పాపులేషన్, ముసలివారు పెరిగిపోవటం. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ముసలివారు 6%. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే అతి ఎక్కువగా యువ జనాభా కలిగిన దేశం. 18 నుంచి 33 సంవత్సరాల వయసు వారే దాదాపు 70 కోట్ల మంది దాకా ఉంటారు. రోజురోజుకి మన దేశంలో పిల్లల్ని కనడం తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఈ యువ జనాభా ఏజ్డ్ పాపులేషన్గా మారి మన ఎకనామీకి భారంగా మారబోతున్నారు. పనిచేసే వారి సంఖ్య తగ్గుతుంది కాబట్టి మన దేశ జీడిపి కూడా తగ్గుతుంది. వారి పెన్షన్లకు, మెడికల్ ఎక్స్పెన్సెస్కి ప్రభుత్వం మీద విపరీతంగా భారం పడుతుంది. దీన్ని తగ్గించడానికి ఇప్పటి నుండే సరైన రిటైర్మెంట్ మరియు వైద్య సదుపాయాలు కల్పించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఈ వీడియోలో రాజయ్య కుటుంబమే ఇండియా, రాజయ్య కుటుంబం ఎదుర్కొన్న సవాళ్లే ఇండియా కూడా ఎదుర్కొంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.